తీసుకొచ్చిన తర్వాత ధ్యాన మాస్టరు మరి మా అల్లుడు బచ్చినపేట మల్లికార్జున గారు వచ్చి మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన ధ్యాన పుస్తకం చెప్పలేదు. మామా నీకు ఇట్లా అయిందా, ఈ పరిస్థితి ఉందా అని చెప్పి ధ్యాన పరిచయం చేశాడు. అప్పుడు ధ్యాన పరిచయం పట్టుకుని ఇప్పుడు మేము ఆరోగ్యం ధ్యానం చేస్తుండగానే అని ఎట్లా చేయాలి ధ్యానం గురించి తెలియనప్పుడు ధ్యానం చేస్తుండే పత్రిజ గురువు గారు హాస్టల్గా ఒక బుక్ తెచ్చి ఆ బెడ్లు వేసిపోయాడు. ఆ బెడ్లు వేసిన పుస్తకానికి ఆమెకు చదువు రాదు ఆలరాదు, చదువు రాదు ఆలరాదు. ఈ పుస్తకం ఎక్కడి నుంచి వేసినారు, ఎవరు వేసింది అనేది అన్వేషణ చేయడం కోసం ఆ పుస్తకాన్ని పట్టుకొని ఇప్పుడు దగ్గర 100-150 పుస్తకాలు ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్న బడికి పంపలేదు, చదువు రాదు, ఇప్పుడు ఆలరావు, పుస్తకాలు మొత్తం చదువుతాయి. ఇది కేవలం ధ్యానం వల్లనే చూడండి. ధ్యానము పిరిమిళ్ళ చేస్తే 300 శక్తి అను. పిరిమిళ్ళ చేస్తే 300 శక్తి ఎప్పుడు చేయాలంటే 4 నుంచి వెళ్ళి 6 చేస్తే బ్రహ్మరి టైంలో చేస్తే ఎక్కువ శక్తి ఉంటుంది. నేను అబ్జర్వేషన్ చేసిన పొద్దున చేస్తే బాగుంటుందా, మధ్యాహ్నం చేస్తే బాగుంటుందా, సాయంత్రం చేస్తే బాగుంటుందా అబ్జర్వేషన్ చేసిన. పొద్దున 4 నుంచి 6 ఎక్కువ చేస్తే ఎక్కువ టైం ఉంటుంది. పిరిమిళ్ళ చేస్తే 300 శక్తి ఉంటుంది. బయటికి పోయి కూడా చేసిన, బయటికి పోయి సెటిల్ కానీ చేసిన, అక్కడ చేసినా ఇక్కడ చేసినా అక్కడ 3 గంటలు చేస్తే మన పిరిపిల్ 1 గంట చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ సెల్ టవర్లు జియో ఎయిర్టెల్ ఎట్ల సెల్ టవర్లు ఉన్నాయో అట్లా కూడా మనకు ధ్యాన టవర్లు ఉన్నాయి. జనగాం టు పటేల్గూడెం, పటేల్ టు దేవరుకుల, దేవరుకులు ఖమ్మం, ఖమ్మం నుంచి హైదరాబాద్ నుంచి మహేశ్వర పిరమిడ్, మహేశ్వర పిరమిడ్ నుంచి వెళ్ళి గీజా పిరమిడ్ కనెక్షన్ ఉన్నాయి. మనం ఎట్లయితే సెల్ ఫోన్ మాట్లాడతామో, ఎట్లా ఎనర్జీ తీసుకొని ఎట్లా మాట్లాడతామో అక్కడి నుంచి మనకు ఎనర్జీ పంపే మాస్టర్స్ ఉన్నారు. అందుకొచ్చి మనం గిరిమిల్ల చేసుకుంటే ధ్యాన శక్తి ఎక్కువ ఉంటుంది. గిరిమిల్ల ధ్యానం చేసుకోవాలి, అది మాత్రం ఇంపార్టెంట్. ఇంకోటి అంటే ఆహార నియమాలల్లా డాక్టర్ గారు చెప్పినట్టు ఎల్లిపాయ తినొద్దు, మాంసం తినొద్దు అని మనం చెప్పలేదు. మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకో, ధ్యానం చేస్తా అంటే మన అంతరాత్మ చెప్తుంది. అంతరాత్మ చెప్పినప్పుడే చేయాలి. మనం ఎవరు చెప్పినా వినొద్దు. మనం ధ్యానం చేస్తే మన అంతరాత్మ ఏం చెప్తుంది, నువ్వు మాంసం తినకు తినం పని చెప్తావు, నువ్వు వెళ్ళిపోయా పని చెప్తావు. అది ఐసీసీగా మనకు వస్తుంది. మా దగ్గరికి కిడ్నీ పేషెంట్లు వచ్చారు, ఇయర్ పేషెంట్లు వచ్చారు, ఎంతోమంది పేషెంట్లు వచ్చారు. పేషెంట్లు వచ్చి ధ్యానంలో కూర్చొని మా పిరిమిలో కూర్చొని బాగుపడమని చెప్పిపోతాను. ఇది ఆహార నియమాల వల్ల. అది ఆహార నియమం ఖచ్చితంగా పాటించాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో మొగళ్ళవి కాదు ఎక్కువ ధ్యానం చేసేది, ఆడోళ్ళకి అలవాటు చేయాలి ధ్యానం. మొగోళ్ళం మనం ధ్యానం చేస్తే నా ఒక్కని వరకే. అదే ఆడవాళ్ళు ధ్యానం చేస్తే అటు వాళ్ళ కుటుంబం, తల్లిగారి కుటుంబానికి, ఇటు అత్తగారి కుటుంబానికి, అటు 7 తరాలు ఇటు 7 తరాల కర్మలు తొలిపోతాయి. ఆ కర్మలు తొలగించడానికి, ఆ కుటుంబం పోవడానికి ఆడవాళ్ళకి ఎక్కువ అలవాటు చేయాలి ధ్యానం. ఇది కూడా నేను సైన్స్ చిన్న మాకు గట్టి నమ్మకం ఏంటంటే ధ్యానం అంటే నేను నమ్మకపోయేది. ఆమె చేస్తుంది, బాగుపడడం కూడా పత్రిజ గురువు గారు నరసేసారి కొడుకు పెళ్ళికి జనగాంకి వచ్చినప్పుడు అప్పటి వరకు మాకు తెలియదు గురువు అంటే తెలియదు. గురువును చూద్దారు మేము పోయినాం. మేము గారికి ఇట్లే చేయి అందరూ కూర్చున్నారు. గురువు మమ్మల్ని చూసి మా మిస్సెస్ను ఇటు రావే అని పిలిచిండు. బస్సులో పోతే కండక్టర్ 50 మంది కండక్టర్ గుర్తుపడతారు కానీ కండక్టర్ 50 మంది గుర్తుపడరా? గురువు గారు ఏంది అని పిలిచిండేంది అని నాకు అక్కడ మైండ్ ఒక నిజమైన వైబ్రేషన్ వచ్చింది. పిలిచానంటే ఈమె మీ దగ్గర పోయింది. అప్పటికి ధ్యానం పట్టుకుని బాగుపడ్డది, చనిపోయడం బాగుపడ్డది. తర్వాత ఈమె పిలిస్తే పోతే నువ్వు పోయినావు కదా, ఎందుకు వచ్చినావని కొచ్చి అడిగాడు. పోయినా కానీ నువ్వు రమ్మంటే వచ్చినా, నువ్వు రమ్మన్నావు నన్ను, నువ్వు పోయటమే. నువ్వు ధ్యాన పుస్తకం తెచ్చి ఒక పుస్తకం తెచ్చి నాకు వేసినావు కదా, నేను చదువుకున్నా కదా, నేను ఎవరో నీకు తెలియదు కదా, నన్ను ధ్యానంలో రప్పించినావు కదా, నువ్వు రమ్మంటే నేను వచ్చినాను. వెరీ గుడ్, ఉన్న జన్మ ఎత్తిన పో అని సర్టిఫికేట్ చేసాడు. ఇప్పటి వరకు 13 సంవత్సరాలు ఉదయము 4 నుంచి 6, 10 నుంచి 12, 5 నుంచి 7 3 సార్లు ధ్యానం చేసుకుంటారు. 3 షిఫ్ట్ల వైజ్గా వస్తారు మా దగ్గర పిరమిడ్ ధ్యానం చేస్తారు. పిరమిడ్ ధ్యానం చేయండి. ఇక్కడ ఈ ఊళ్ళో మూడు ఉన్నాయి పిరమిడ్లు. ఇదే ఊళ్ళే సత్యం ధర్మం ఉన్నది, మాజీ సర్పంచ్ సిద్ధయ్య గారి ఇంటికాడ ఉన్నది. ఈ అదృష్టం ఈ పటేల్ కూడా 3 కూడా ఒక అదృష్టం. 2 కిలోమీటర్ల ఎనర్జీ ఉంటుంది ఒక పిరమిడ్.
మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర కూడా నర్సయ్య సార్ ఒక పిరమిడ్ పెట్టాడు, అది కూడా రోడ్ సైడ్ ఎనర్జీ ఉంటుంది. నేను ఇదే లింగాలంపురం ఇదే పిఎస్ లిమిట్స్ లా నేను ఇక్కడ చేసినప్పుడు దగ్గర నెలకు లేదక్కడ 3-4 ఐటీలు చేసి ఐటీలు అది ఎక్కువ ఇక్కడ పడలే కూడా క్రాస్ కన్నా అయ్యేది. ఎప్పుడైతే నర్సయ్య మాస్టర్ గారు అక్కడ పిరమిడ్ పెట్టిండో రోడ్ మీద ఇప్పుడు ఒక యాక్సిడెంట్ లేదు అవుతున్నాయి. అక్కడ నైట్లోకి వెళ్ళి అక్కడ వనపర్తికి వెళ్ళి అవుతున్నాయి. కానీ ఈ కాస్ట్ మీద కంపల్సరీ అయ్యేది. వాళ్ళు అనేది నన్ను సార్ వాళ్ళ మైసమ్ ఉన్నది ఈ ఉన్నది అది ఉన్నది ఆ రోడ్ కాడ ఎప్పటికీ యాక్సిడెంట్ అయితే సార్ నాకు. ఎప్పుడైతే పిరమిడ్ పెట్టిండో యాక్సిడెంటే లేదు. పిరమిడ్కి అంత శక్తి ఉన్నది. పిరమిడ్లు పెట్టుకుందాం, పిరమిడ్లు కట్టుకుందాం. ఇంకొకటి పిరమిడ్ అంటే మా ఇంటి పైన ఒక పిరమిడ్ కట్టిన, పిరమిడ్ కట్టాలన్న ఆలోచన లేదు. నేను పిరమిడ్ కడితేనే ఉంటా లేదు ఉండాలి. అప్పటికి ధ్యాన మాసం ధ్యానం చేస్తాను, పిరమిడ్ కడితే ఉంటాను. ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడ పోయింది నాది అది సెల్లు స్విచ్ ఆఫ్ ఉన్నది, సెల్లు స్విచ్ ఆఫ్ ఉన్నది, స్విచ్ ఆఫ్ లేదు ఏం లేదు. పత్రిజీ గురుగారు ఇద్దరు ఇంజనీర్లు పంపించిండు. దేవుడు సత్యనారాయణ పల్లెగూడ వీరస్వామి ఇక్కడ వచ్చారు. మీ ఇంటి మీద పిరమిడ్ అయిపోయింది సార్, మీ ఇంటి మీద పిరమిడ్ అయిపోయింది, రేపు చెప్పేసినాను ఖమ్మం నుంచి వస్తాను, రేపు పిరమిడ్ రెడీ అన్నా. నేను పిరమిడ్ కట్టే ఆలోచన లేను, పిరమిడ్ కట్టిన వస్తాను. ఆమె పోయింది, ఆమె ఎక్కువ ఉన్నది. వీళ్ళు పిరమిడ్ కట్టారు, నువ్వు అంత ఖమ్మం చెప్పేసినావు, ఉమామహేశ్వరం తాడపల్లి కూడా చెప్పినావు అని వీళ్ళు వచ్చిర్రు. ఈ ఇంజనీర్లే వచ్చిర్రు వీళ్ళు. అరే ఏంది ఈ మహిమ సార్ మంచిది, ఎందుకైనా మంచిది చూద్దాం అని మెల్లగా స్విచ్ ఆఫ్ తీసేసిన. తీసి ఫోన్ చేసిన, హలో ఏంటి నీ పిరమిడ్ ఎక్కడ వస్తా? అది కాదమ్మా పిరమిడ్ అయ్యింది, పిరమిడ్ వచ్చింది, మరి ముగ్గు పోయాలంటే కొబ్బరికాయ కొట్టాలని ఉండాలి కదా. నువ్వు వచ్చావు ఇక నువ్వు ఆడ అయ్యిందని చెబితే నేను వస్తా, నువ్వు కొబ్బరికాయ వస్తే కాంతి